హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో పుల్లటి టమాటాలతో టమాటా పుదీనా రోటి పచ్చడి చేసినామండి. అది ఎట్లా చేసినాం ఏంది అనేది అయితే ఈ వీడియోలో ఒకసారి అయితే మీరు చూడండి. చూసి మీ ఇంట్లో చేయండి, తప్పకుండా అందరు ఇష్టపడతారు. సో ఇదైతే చాలా బాగుంటుంది. రోటీలోకి వేసుకోవచ్చు, దోశలోకి, ఇడ్లీకి, రైస్కి అన్నిటికీ వేసుకోవచ్చు. దేనికి వేసుకున్నా మంచి కాంబినేషన్ ఇదైతే. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒకసారి అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో దీనికోసం నేను ఒక 1/2 kg టమాటా తీసుకున్నా, క్లీన్గా కడిగి పెట్టుకున్నా. దానికి సరిపడా కారంకి పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీరు ఎంత కారం తింటే అంత. ఒక బౌల్ నిండా పుదీనా తీసుకోండి, ఫ్రెష్ ఇది చిన్న పుదీనా. కరివేపాకు తీసుకోండి, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా చింతపండు, పసుపు. ఇంక టమాటాలు అయితే కొంచెం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలని. ఎప్పుడైనా మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు వేడి అన్నంలో ఇట్లా చేసుకొని తింటే ఈ పుదీనాతోని కూడా మనకు జ్వరం వచ్చిన నోరు కానీ ఆకలి లేనప్పుడు ఆకలి అవుతుందండి. పుదీనా తింటే ఖచ్చితంగా ఆకలి పుడుతుంది మనకు. పుదీనా వేసుకొని కాంబినేషన్తో ఏది చేసుకున్నా కూడా. అది కొంచెం అయితే ఫ్రై అయినాయి పచ్చిమిరపకాయలు. అప్పుడు ఆ టైంలో ఈ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు క్రిస్పీగా గోలాలి. క్రిస్పీగా గోలే అంతలో మిర్చి కూడా గోలుతుంది. ఇగో ఇట్లా ఇట్లా గోలితే సరిపోతుంది. ఇట్లా చేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని అయితే పక్కన పెట్టుకుందాము. చల్లర పెట్టుకుందాం. అదే గిన్నెలో పుదీనా కొంచెం క్రిస్పీగా వేపుకుందాం మంచిగా. ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం. ఇది కూడా క్రిస్పీగా వేపుకుంటేనే పచ్చివాసన అనేది లేక పచ్చివాసన అనేది పోయి మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇగో ఇట్లా ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఆ మిర్చి తీసి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, అందులోనే ఇది కూడా వేసేద్దాం. దాని తర్వాత టమాటాలు అనేది వేసుకుందాం. టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా అనేది ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా టమాటాలు. అది ఎక్కువ పెద్దగా పెట్టడం వల్ల వక్క అనేది ఉడకదు. ఈ వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చినా కూడా అది తొందరగా డ్రై అయిపోతుంది. అట్లా టమాటా ఉడకదు. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం ఇప్పుడిప్పుడే వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, ఈ టైంలో పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దీనిలో కొత్తిమీర ఈ టమాటాలతో ఉడికితే ఈ టమాటా పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే అట్లనే పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసినాం అనుకో, కొంచెం ఇప్పుడు మంచిగా చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది కలర్ఫుల్గా. ఆ టైంలో చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని మొత్తం కంప్లీట్గా అంతా కలుపుకోవాలి. టమాటాలు, ఈ కొత్తిమీర, పసుపు, చింతపండు అంతా మంచిగా కలుపుకోండి. ఇట్లనే చేయండి తప్పకుండా. పిల్లలైతే దోశలకు మంచిగా వేసుకొని తింటారు, మంచిగా ఉంటుంది. పల్లీల చట్నీ కొందరు ఇష్టపడరు. ఇంకా దాని తర్వాత ఇంకొక 10 నిమిషాల తర్వాత చూస్తేనైతే మొత్తం కుక్ అయింది టమాటా. పచ్చడికి ఇంతకన్నా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంత కుక్ అయితే సరిపోతుంది. దీన్ని అయితే చల్లారబెట్టుకుందాం పక్కకు. ఈలోపు మనం మిక్సీలో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, అదైతే వేసుకుందాం మిక్సీలో. అది వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందాం 1 టేబుల్ స్పూను. దాని తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లి పొట్టొలుసుకొని దీంట్లో వేసుకుందాము. దాని తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసిన నేను ఉప్పు అయితే. అది సరిపోతుంది కరెక్ట్గా. 1 కిలో టమాటాలకి 1.5 టేబుల్ స్పూను. ఈలోపు టమాటా కూడా చల్లారింది. అదంతా మిక్సీలో వేసుకుందాం మొత్తం. ఇదంతా వేసుకొని ఒకసారి అయితే మనం మొత్తము పచ్చిమిర్చి, టమాటా మొత్తం కలిసేటట్టు మంచిగా కిందికి మీదికి మొత్తం కలుపుకోవాలి మిక్సీలో వేసుకొని పర్ఫెక్ట్గా. అంతా కలుపుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇది చూడండి, ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. ఇట్లా గ్రైండ్ చేసుకుంటే అసలు మొత్తం మీదికి మొత్తం పచ్చడి అనేది మొత్తం కంప్లీట్గా మెత్తగా గ్రైండ్ అయింది కదా,
అట్లాంటప్పుడు అన్ని ఫ్లేవర్స్ మనకు తగులుతుంటాయి అన్నంలో కానీ దోశలో కానీ వేసుకుంటే. సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.